ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో వినూత్నమైన ఈ సైకిల్ పథకాన్ని ప్రారంభించారు. కేవలం వాహనాల పంపిణీగానే కాకుండా మహిళల ఆర్థిక స్వాలంబనకు ఒక సాధనంగా దీనిని ప్రభుత్వం రూపొందించింది. ముఖ్యంగా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, చదువు కోసం దూర ప్రాంతాలకు వెళ్లే పేద విద్యార్థినుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లను రాయితీపై అందజేస్తున్నారు. ఈ సైకిళ్ల రూపకల్పనలో మహిళల సౌకర్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 40 నుండి 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం వీటికి ఉంది. నిత్యం కూరగాయలు, పండ్లు లేదా ఇతర సరుకులను ఇంటింటికి తిరిగి విక్రయించే మహిళల కోసం సైకిల్ వెనుక భాగంలో ప్రత్యేకంగా క్యారియర్లను అమర్చారు. పెట్రోల్ ఖర్చు అస్సలు ఉండదు కాబట్టి రోజువారీ వ్యాపారాలు చేసుకునే మహిళలకు ఇది గొప్ప ఆర్థిక వెసులుబాటుగా మారుతోంది. తద్వారా వారి రోజువారీ ఆదాయం పెరగటమే కాకుండా శ్రమ కూడా తగ్గుతుంది. ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపికను కొన్ని ప్రత్యేక నియమ నిబంధనలను రూపొందించారు. విధులకు వెళ్లడానికి రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడే మహిళా కార్మికులకు, అలాగే కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థినులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. కుప్పం పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ సైకిళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తూ వీటిని కేవలం వాహనాలుగా కాకుండా వారి జీవనోపాధిని మార్చే యంత్రాలుగా అభివర్ణించారు. ప్రస్తుతం కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా విజయవంతంగా నడుస్తున్న ఈ కార్యక్రమాన్ని త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే మహిళలు తమ ప్రాంతంలోని మున్సిపల్ కార్యాలయం లేదా ఎంపీడీఓ కార్యాలయంలో సంప్రదించవచ్చు. అలాగే మెప్మా అధికారులను కలిస్తే మహిళా సంఘాల ద్వారా లభించే రాయితీలు మరియు దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను వారు అందజేస్తారు.